ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే నాకు కట్ అండ్ పాజ్లో చెప్పడం మాత్రమే వచ్చు. టకటక చెప్పడం అయితే రాదు. సీ గైస్, ఇప్పుడు నేను చేసే ఈ వీడియో అది ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఎందుకంటే మీరు చేసేది 100% తప్పు. ఇందులో నేను అందరినీ అనట్లేదు, ఇలా చేసే వాళ్ళని తప్పు అని చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్లీ నాకు ఒక అమ్మాయి కాంటాక్ట్ అయ్యారు. హలో, వెల్కమ్ టు విశ్వ డిజైనర్స్. ఐఎమ్ దీప్తి విరాట్. ఈ రోజు నేను చెప్పేది ఒక ట్రూ స్టోరీ. రీసెంట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ దాడి ఎలా ఉందని చెప్పి. నేను ఫస్ట్ నుంచి కూడా నా పేజ్లో ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్స్ అనేవి చేయించలేదు. ఒకవేళ గతంలో ఎప్పుడో ఒకసారి ఎవరినో కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు అడిగిన బడ్జెట్ నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరంతా నా ముఖం చూసి నా బిజినెస్ని నమ్మాలి. ప్రాబ్లం వస్తే నేనే మీకు ఆన్సర్ చెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్ ఏం ఆన్సర్ చెప్పరు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వన్ నుంచి పెట్టుకున్న కాన్సెప్ట్ అయినా కూడా చాలా మందిని పిలిపించి ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రేట్ చూసి నేను కూడా కొన్నిసార్లు టెంప్ట్ అయిన రోజులు ఉన్నాయి. సో దాని ప్రకారం నేను కూడా కొన్నిసార్లు కనుక్కున్నాను. బట్ నిజం ఏంటంటే నాకు వాళ్ళు అఫోర్డబుల్ కాదనిపించింది, లేదా నాకు అలా ఇవ్వాలనిపించలేదు. నా డబ్బులు వేస్ట్ అనిపించింది ఎందుకో. కానీ వాళ్ళు చేస్తే నిజంగానే మంచి రీచ్ వస్తుంది. సో అని చెప్పి నేను ఇప్పటి వరకు మన పేజ్లో ఎటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ చేయించలేదు. ఇదొకటే కారణం. ఎవరిని పిలిచి మా బ్రాండ్ చూడండి, చెప్పండి, మా కోసం చెప్పండి అలా చెప్పలే. కస్టమర్స్ రివ్యూ ఇస్తే మాత్రం కస్టమర్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మేము అవి పోస్ట్ చేస్తాం, మీ అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఒక అమ్మాయి వచ్చి తననే విషయం ఏంటంటే, మీ బ్రాండ్ని నేను ప్రమోట్ చేస్తాను, సో మీరు మాకు ఇంత ఇవ్వాలి, సమ్ ఎక్స్ అమౌంట్. సో షీ హ్యాస్ ఆల్మోస్ట్ 100K ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. నేను వెళ్ళలే, నాకే వచ్చింది మెసేజ్. సో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మేము ఆలోచించుకోవాలని చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి ఒక ఇన్వాయిస్ లాంటిది ఏదో వస్తుందంట, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లాంటిది. అసలు నేను చేయలేదు కాబట్టి నాకు ఆ విషయం తెలీదు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాసుకోవడం నేను ఎవరికి రాయలేదు. ఏదన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మాటలతోటే అయిపోతాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకవేళ నాకు చాలామంది శారీస్ పంపిస్తూ ఉంటారు కదా, అవి కూడా ఎలా అంటే నేను కట్టుకున్న తర్వాత వీడియో తీసాక నేను పే చేసే చాలా వరకు తీసుకుంటాను. ఇప్పుడు నువ్వేం చెప్తావంటే, మనం అమౌంట్ ఇవ్వలేకపోతే 3 lakh రూపీస్ వర్త్ ఉండే ఒక ప్రోడక్ట్ వాళ్ళు అడుగుతున్నారు, ఆ ప్రోడక్ట్ మనం ఇచ్చేయాలి. ఒకవేళ ఇచ్చేయకపోతే వాళ్ళ దాంట్లో వాళ్ళే ఫాలోవర్స్, వాళ్ళకి సంబంధించిన ఒక బ్యాచ్ ఉంటుంది కదా, రిపోర్ట్ కొట్టిస్తారట పేజ్ని. ఏం చేయాలి ఇలా చేస్తే? కెన్ యూ టెల్ మీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వర్కౌట్ అవ్వదు కదా, అలా చేయలేము కదా. సో నాకు తెలిసినంత వరకు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఉండరండి. నాకు ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఈ వీడియో మీకోసమే. మీ పేరు బయట పెట్టి ఇదంతా చెప్పాలంటే జస్ట్ 2 minutes పని, కానీ ప్రాబ్లం అది కాదు. యూ హ్యావ్ సమ్ రిప్యుటేషన్. నా ఒక్కదాని వల్లే కాదు, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరికి ఇట్లా చేయొద్దు. నీకు ఇన్ఫ్లుయెన్సెస్ నార్మల్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సరో కొలాబరేషన్స్ చేస్తావనో నీకు కంపెనీస్ ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకో. నా బ్రాండ్కి నేనే ప్రమోటర్, నా బ్రాండ్కి నేనే ఓనరు, నా బ్రాండ్కి నేనే వర్కరు, కొన్నిసార్లు నా బ్రాండ్కి నేనే అన్నీ. సో నాకు నచ్చితే నిజంగా అవతల వాళ్ళు నేను చేయించుకుంటా, మీతో మాత్రం చేయించుకోను. ఒకవేళ మీరు రిపోర్ట్ కొడితే మీ చాట్స్ అన్నీ కూడా మేము జాగ్రత్తగా బ్యాకప్లో చేసుకుని పెట్టుకున్నాం. మీకు చాలా తెలివిగా మా ఏఐ నెంబర్కి మెసేజ్ చేశారు, 24 hours ఉంటుంది అనుకుని, కానీ మేము అది కూడా సెట్ చేసి పెట్టుకున్నాము. సో ప్లీజ్ ఇట్లాంటి చీప్ ట్రిక్స్ మానేసేయండి. మీకు ఏదైనా కొనుక్కోవాలని ఉంటే మా పేజ్లో కొనుక్కోండి, విశ్వ డిజైనర్స్లో. మీకు చాలా మంచి కంటెంట్ ఇస్తాం, మంచి ప్రోడక్ట్స్ ఇస్తాం. ఇన్ఫ్లుయెన్సర్ పేరు చెప్పి ఏం ఇయ్యం. ఒకవేళ మీరు నిజంగా ఈ పాయింట్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ అనేది లేకపోతే నేను ఈ యాప్లో ఆలోచించేదాన్నేమో. బట్ ఇప్పుడు 1% కూడా ఛాన్స్ లేదు. అట్లా రిపోర్ట్లే కొట్టిస్తా, అదే చేస్తానంటే మీకుంటాయి, మాకుండే. అది ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ కూడా డిమాండ్ చేయకూడదు, అస్సలు డిమాండ్ చేయకూడదు. ఓకే, మాకు నచ్చితే మేము చేస్తాం. ఇది ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మాకు నచ్చితే మేము చేస్తాం.
ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి మా ప్రోడక్ట్స్ ఇచ్చి మేము నష్టపోవాలని అనుకోవట్లేదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తే అందరూ అన్నీ ఏం తీసుకోవట్లే. ఒరిజినల్ హోమ్ మేకర్స్ వాళ్ళ ఇంట్లోకి ఏదైనా కొనుక్కుంటే అది చూస్తున్నారు, అది చూసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటున్నారు తప్ప మీరు చెప్పారన్న రీజన్ పైన ఎవ్వరు ఏం కొనుక్కోవట్లేదు. ఐ థింక్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎరా. నేను చెప్పింది ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. బై.